జలాలను రంగనాయక సార ద్వారా మరి పంట కాలువలకు సాగునీరు అందించేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ కూడా వానాకాలం పంటకు కానీ యాసంగి పంటకు కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గుర్తు చేస్తే తప్ప, ఆయన డిమాండ్ ప్రభుత్వాన్ని చేస్తే తప్ప మరి రైతులందరూ కూడా ఒకవైపు మొగులు కేసు చూస్తూ ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. మరి సాగునీరు అందిస్తే తప్ప పంటలు పండించే పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు. మొదటి నుంచి కూడా ఎన్నో ఆశయాలతోటి పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రత్యేక కృషితోటి ఈరోజు కాళేశ్వరం జలాలను మన సిద్దిపేట ప్రాంతానికి అంతగిరి రంగనాయక సార్ ప్రాజెక్టుల ద్వారా తీసుకురావడం జరిగింది. కానీ తెచ్చిన ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు, పంటలను ఎండబెట్టి రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. గతంలో మరి ఈ మండలంలో కల్టివేషన్ దాదాపు 25,000 ఎకరాలు అయితే ప్రస్తుతము ఇప్పటికే 24,000 ఎకరాల వరకు మరి వివిధ రకాల పంటలు మరి 18,000 ఎకరాల దాకా వరేస్తే ఒక 2,000 ఎకరాలు సన్ఫ్లవర్ వేసిండ్రు రైతులు. అదేవిధంగా పామాయిల్ ఒక 1000 ఎకరాల వరకు పామాయిల్ పెట్టిండ్రు. ఇంకా కూరగాయలు పండిస్తూ ఉన్నారు, మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది రైతులను మరి ప్రభుత్వము సరి అయినటువంటి సమయంలో సాగునీరు అందించకుండా పంటలను ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చూసుకొని ఊపుకునేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రైతులందరి కోరిక మేరకు మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే వరకు మేము రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మంత్రులు నామకే వాస్తే ఈ జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆ ప్రాంత రైతుల అవసరాలు, ప్రజల అవసరాలు గుర్తిస్తలేరు. వాళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గాలకే పరిమితమై సిద్దిపేట పైన వాళ్ళు శీతాకన్ను వేస్తూ ఉన్నారు. ఇక్కడటువంటి రైతుల దుస్థితిని వాళ్ళు గమనిస్తలేరు. ఇక్కడ రైతులు ఒక పక్కన 24 గంటలు కరెంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ ఎక్కడ కూడా 24 గంటల కరెంటు అందడం లేదు. అదేవిధంగా యూరియా కూడా సరైన సమయంలో అందించాల్సింది పోయి కార్డుల ద్వారా, యాప్ల ద్వారా కాలయాపన చేసి ఈ రోజు రైతులకు ఎకరానికి ఇంటి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. గతంలో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి యూరియాను పిఎస్సిఎస్ల ద్వారా, ఫర్టిలైజర్ షాపుల ద్వారా కావచ్చు, పిఎస్సిఎస్ల ద్వారా కావచ్చు, రైతులకు ఎంత అయితే అవసరం ఉందో అంత అందుబాటులో ఉంచేవారు. అవసరమైతే గ్రామాలకే పంపించి సరఫరా చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఈ రోజున కార్డుల పేరుతోటి, యాప్ల పేరుతోటి కాలయాపన చేసి రైతులను షాపుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతులకు ఎంత అవసరం అయితే యూరియా అవసరం ఉందో అంత సరఫరా చేయాల్సిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన కరెంట్ అంత లేదు, ఒక పక్కన యూరియా అంత లేదు, ఒక పక్కన సాగునీరు ఇస్తలేరు. ఇంకో పక్కన మరి గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేసినటువంటి కాలువల నిర్మాణం ఏదైతే ఉందో అవి కొన్ని చివరి దశలోకి వచ్చి ఆగినవి ఉన్నాయి. దాదాపు ఇప్పుడు అనంత సార్ వరకు పోవాల్సినటువంటి నీరు మరి అక్కడ కాలువలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కాలువల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటు అల్లీపూర్ సైడ్ కానీ, అదేవిధంగా మరి పిక్కబండ, కొండగలకుంట్ల ఇవన్నీ కూడా కొన్ని కాలువల నిర్మాణం చేసి రైతులకు సాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగి మేజర్ కాలువలు ఏవైతే ఉన్నాయో పూర్తయి మైనర్ కాలువలు ఏవైతే తగ్గుతున్నటువంటి దశలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు అధికారంలోకి వచ్చింది. వచ్చిన పంచాలు ఇప్పటి వరకు ఏ ఒక్క పిల్ల కాలువలు, చిన్న చిన్న కాలువలు కూడా మరి వాళ్ళు తవ్వడం లేదు, నిర్మాణం చేయడం లేదు, భూసేకరణ చేయడం లేదు. రైతులకు నష్టపరిహారం మరి ఏదైతే భూసేకరణ చేస్తారో నష్టపరిహారానికి నిధులు కూడా విడుదల చేయడం లేదు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు స్పందించాలి. మరి భూసేకరణకు ముందుకు రావాలి. ఆ చిన్న కాలువలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని గ్రామాల వరకు కూడా అందరి రైతులకు అందే వరకు ఆ కాలువల నిర్మాణానికి నిధులను కేటాయించి వాటిని తక్షణమే తవ్వించి రంగనాయక సార్ ద్వారా సాగునీరును ఆ కాలువల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో ఈ మండలానికి అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు, ఈ రోజున చంద్రలాపూర్ లిఫ్ట్ ఏదైతే 9 కోట్ల రూపాయలతోటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందో దాన్ని ఇప్పటి వరకు కూడా పనులు చేపట్టడం లేదు. దాని ద్వారా చంద్రలాపూరు, రామంచ, గంగాపూర్ లాంటి గ్రామాలకు సాగునీరు అందించాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ప్రభుత్వం వచ్చి
దాన్ని అట్లే పెండింగ్లో పెట్టింది. తక్షణమే ఆ పనులను కూడా మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రైతు బీమా అయితే ఇంతవరకు ఏ రైతు కూడా ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ వచ్చిన నుంచి ఎవరికి కూడా అందడం లేదు. రైతు బీమాను అందించాలి. ఇక్కడ రైతు దురదృష్టవశాత్తు చనిపోతే గత ప్రభుత్వ హయాంలో 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల ఇంటి కుటుంబ సభ్యులకు చేరేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతు బీమాను పునరుద్ధరించాలి. రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినా 2 సార్లు మాత్రమే రైతు భరోసా నిధులు వేసిండ్రు. మరి ఈ పంట కాలం సమీపించింది. ఇప్పుడు నాట్లేస్తూ ఉన్నారు. రైతులకు ముందే ఇవ్వాల్సింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట కాలానికి 15 రోజుల ముందే రైతుల ఖాతాల్లో మరి రైతు భరోసా నిధులు పడేటి. కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధుల గురించి ఈ ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తక్షణమే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా నిధులతో పాటు అదేవిధంగా ఇస్తానన్నటువంటి కౌలు రైతులకు కూడా మరి రైతు భరోసా నిధులు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి రుణమాఫీ ఇంతవరకు కాలేదు. 2 లక్షల రూపాయల పూర్తి రుణమాఫీ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి 2 సంవత్సరాల నుంచే మరి ఎప్పుడైనా గత 10 సంవత్సరాల్లో మరి ఎప్పుడైతే మనకు కాళేశ్వరం జలాలు వచ్చినాయో ఈ మండలంలో అన్ని చెరువులు కుంటలు నింపి మరి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలని, వాళ్ళకి చేప పిల్లల పంపిణీని ఉచితంగా చేసి వారి జీవితాలను మరి ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పి వాళ్ళకి సమయానుకూలంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి చెరువులో కుంటల్లో చెక్ డ్యాముల్లో చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసేది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన అది కూడా నిలిచిపోయింది. తక్షణమే చేప పిల్లల పంపిణీ కూడా ప్రారంభించి అన్ని చెరువులల్లో కుంటలల్లో చెక్ డ్యాములల్లో చేప పిల్లల పంపిణీ చేసి వాటిని వదలాలని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేమైనా ఇన్ని సమస్యలు రైతుల చుట్టుముట్టున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిమ్మకుట్టినట్టు కూడా లేదు. ఇలా ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. తక్షణమే స్పందించాలి. రంగనాయక సార్ ద్వారా మరి కాళేశ్వరం జలాలను వారం రోజుల లోపల మరి తాగునీరును అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.